హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం కీమా చేసుకుందామండి. కీమా కర్రీ చూపిస్తాను ఎలా చేయాలో మీకు. ఇదిగోండి, పావు కిలో కీమా అండి. ఒక 4 ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర అండి, అల్లం పేస్ట్, కచూరి మేతి, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, పసుపు, కొద్ది గరం మసాలా అండి. ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. పావు కిలో కీమాకండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొద్దిగా నూనె వేడి చేసుకుందామండి. ఇదిగోండి, 1 స్పూన్ నూనె వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకున్నాం మనం. లైట్గా బ్రౌన్ కలర్ రావాలండి, అప్పటి వరకు వేయించుకుందాము. కొద్దిగా ఉప్పు వేద్దామండి, వేగితే తొందరగా వేగుతుంది. కొద్దిగా ఉల్లిపాయలు ఉప్పు వేస్తానండి. ఇది లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి మనం. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ అవుతుందండి. అల్లం పేస్ట్ వేద్దామండి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, చిటికెడండి అంతే గరం మసాలా, ధనియాల పౌడర్, మిర్చి కొంచెం చూసుకోండి, మీకు సరిపడా వేసుకోండి. ఇది కచూరి మేతి అండి, తర్వాత వేస్తానండి నేను. 1 నిమిషం ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు కచూరి మేతి. ఇది చూడండి, ఇలా ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, కీమా వేసేద్దామండి. ఒక 5 నిమిషాలు దీంట్లో కూడా కొద్దిగా నూనెలో బాగా వేగనివ్వాలండి. కీమాని బాగా వేగించి ఆ నీరంతా కొద్దిగా లాగేసే వరకు వేయించాలి. వేయించిన తర్వాత మూత పెడదామండి. కొద్దిగా వేయించుదాము బాగా. ఇదిగోండి, కొద్దిగా ఇలా వేయించుకోవాలండి. ఇదిగోండి, బాగా నూనెలో ఉల్లిపాయల్లో బాగా కీమా ఇలా వేయించుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. వేయించేసుకున్న తర్వాత మనం కచూరి మేతి పెట్టుకున్నాం కదా, కచూరి మేతి కొద్దిగా, ఇది కొత్తిమీర వేసుకున్నాం అండి. తర్వాత కొద్దిగా వేసుకున్నా, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా నీళ్ళు వేస్తాను, 1 చుక్క నీళ్ళు వేస్తాను. కొద్దిగా అండి, కొద్దిగా అంతే. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేద్దాం. 3 విజిల్స్ రాండి. ఇదిగోండి, విజిల్స్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేయండి. 4 విజిల్స్ వచ్చినాయండి, నేను ఆఫ్ చేసేస్తానండి. ఇటు పక్క అన్నం పెట్టుకున్నాను, ఇటు పక్క కీమా అయిపోయింది, డిన్నర్ రెడీ అయిపోతుంది. ఇటు పక్క దోశలు వేస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను జొన్న దోశలు వేస్తానని అది చూపిస్తున్నానండి. అది ఆపేస్తున్నానండి. చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాం. కుక్కర్ చల్లారిపోయిందండి, తీసేస్తున్నాను.
డిన్నర్ టైప్ అయిపోయింది. కీమా రెడీ అండి. కీమా, జొన్నల దోశలు, జొన్న పిండితో దోశలు వేయడం మీకు చూపించాను కదా. జొన్న పిండిల దోశ, రైస్, కీమా రెడీ అండి. ఎలా ఉన్నాయో మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ నుంచి చూడండి. ఎంత హెల్దీ ఫుడ్ చూపిస్తాను నేను. ఈ జొన్నల దోశలు ఎలా చేయాలో మీకు చూపించాను కూడా ఫస్ట్ టైం, మళ్ళీ చేస్తాను. కావాలంటే మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ చూపిస్తానండి. ఈ కీమా చేసుకున్నాను, జొన్నల దోశ, రైస్ అండి. అదండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.